కలర్ఫుల్ ఆగేదాకా నా గుండె జారిపోయిందే వెరీ కలర్ఫుల్ లిప్స్ దాకా నా పల్సే డబుల్ అయిపోయిందే तेरी मिट्टी मिट्टी बातें विंटे मन से दिल जिल अंटुंदे तेरी क्यूटी क्यूटी చేతల చూస్తే తనువే తగదిం అవుతుందే Hi, hello and welcome to the last quarter final of Sunflower Detergent Soap DJ Kirak Dance Show. Let's welcome my favorite choreographer Shekhar Master. I'm waiting for you. Oi! శేఖర్ మాస్టర్ ఉన్నాడు, నువ్వు ఉన్నావు, నేనున్నావు. మన వల్ల కాదబ్బా. షో చూడాలంటే షోలో గ్లామర్ ఉండాలి, బ్యూటీ ఉండాలి. ద బ్యూటిఫుల్, మై దిల్ కి ధడ్కన్, మేరీ జాన్, మై బేబీ, ద లవ్ ఆఫ్ మై లైఫ్, సదా. Let's welcome our DJ Godfather, our very own favorite Tarun Master. అందరూ రెడీగా ఉన్నారు, సో ఏ మాత్రం లేట్ చేయకుండా let's start the last quarter final of DJ Kirak Dance Show. So Ravi and Lasya, ఈ ఎపిసోడ్ లో ఖచ్చితంగా మన జడ్జెస్ చెప్పారు that we'll have 2 eliminations, one from Ravi side and one from Lasya side. కానీ మన 1 lakh, 2 lakh and 3 lakhs అలాగే ఉండబోతున్నాయి. So judges, shall we please start the round number 1 worth 1 lakh rupees? Okay, so రవి, లాస్య ఎవరు ఫస్ట్ పంపిస్తున్నారు రౌండ్? యా, ఫస్ట్ నేనే పంపిస్తాను. యాక్చువల్గా రవి, నేను అదే చెప్దాం అనుకున్నాను. ఇంతకు ముందు ఏంటంటే ఎలిమినేషన్ ఉంటుందో ఉండదో తెలీదు, కానీ ఈ రోజు ఖచ్చితంగా ఎలిమినేషన్ ఉంటుంది. ఇద్దరు నుంచి ఎవరో ఒకరిని ఎలిమినేట్ చెయ్యాలి. ఆ బాధ మనసులో ఉంది. బట్ సో ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేయాలి కాబట్టి నా టీం నుంచి వచ్చేస్తుంది వర్షిని. సూపర్. సో ప్లీజ్ వెల్కమ్ వర్షిని ఫ్రమ్ లాస్యాస్ టీమ్. కాలాలు కరిగిపోవు సమయాలు చిరిగిపోని ముగ్గివేయునా చూపురాయు లేఖలు దిశలు మారు గమ్యాలు ఒంటరిగా పయనం చేయునా ఇది చేరువ కోరే తరుణం ఇరు ఎదలలో మెల్లని చలనం ఇక రాత్రులు ఇంకొక నరకం వయసులా అతిశయం ఇది కత్తిన నడిచే పరువం నిత్య కలలతో తమ తమ రూపం వెళ్ళు కోరును నిప్పుతో స్నేహం దేవుని రహస్యము కలుగని కాలాలు కరిగిపోవు సమయాలు చెరిగిపోని ముగ్గే వేయునా చూపు వ్రాయు లేఖలు దిశలు మారు గమ్యాలు ఒంటరిగా పయనం చేయునా
మనసుకేలా పక్షి అనిడి ఆనామం తెరవలేని మనసుకేలా కలలుగనే ఆరాటం నడిచేటి దారిలో నీ పేరు కనిపించా గుండెల్లో ఏవో గుసగుసలు వినిపించే కలలు కని కాలాలు కరిగిపోవు సమయాలు చెరిగిపోని మొగే వేయునా చూపురాయు లేఖలు దిశలు మారు గమ్యాలు ఒంటరిగా పయనం చేయునా కోర్ట్ రూమ్ లాగా ఉంటుంది, అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి. మీ ఇద్దరు ఇప్పుడు బాల్కనీలో కూర్చొని మాట్లాడుతున్నాను అనమాట మీతో. సో జడ్జెస్, హౌ డు యు లైక్ ఇట్? టాలెంట్ మాస్టర్ ఎక్కడ భూషణ్? ఏమిటయ్యా నువ్వు ఇలా కంపోజ్ చేసావు? డైవర్స్ కదా అనుకున్నారు, మళ్ళీ ఎందుకు ఎమోషన్? ఏమిటయ్యా ఇది? లాజిక్నే లేదు. నేను చెప్పింది కరెక్ట్. ఎమోషన్ ఎందుకు? మళ్ళీ వాళ్ళు సెపరేట్ అయ్యారు, వాడు కొట్టాడు, కొట్టిన తర్వాత ఇద్దరు పోయారు కోర్టుకి, అక్కడక్కడ సైన్ చేశారు, మళ్ళీ వచ్చి ఏమిటో మరి నువ్వు చెప్పు శేఖర్. డైవర్స్ దగ్గర సైన్ చేశారు, లాయర్లు డాన్స్ చేశారేంటి అమ్మాయితో? డాన్స్ అంటే ఇప్పుడు ఒక మన ఏం ఫీలింగ్స్ ఉందో అది ఎక్స్ప్రెషన్ డాన్స్ లో చూపిస్తాము, దానికి వాళ్ళు కూడా దాంట్లో చేస్తాం అంతే. లాయర్స్ ఎందుకు డాన్స్? ఇప్పుడు డైవర్స్ తీసుకున్నారు, వీళ్ళు వేరే వాళ్ళు పెట్టి వాళ్ళు వేరే వాళ్ళు డ్రెస్ వేసి పెట్టచ్చు కదా. అంటే ఈ లాయర్స్ అతనితో సపోర్ట్ అంటే వాళ్ళ దగ్గర నుండి వేడగొడుతున్నారు అన్నట్ట. అంటే అవును. తర్వాత ఎన్నిసార్లు చెప్పాము మీకు, డాన్స్ అంటే డాన్స్, కాన్సెప్ట్ అంటే కాన్సెప్ట్, మళ్ళీ మీరు అది ఎగిరేసి పాడడం ఇవన్నీ ఏం మరి భూషణ్ అర్థం కాదు, నాకు నచ్చలా. చాలా బాగా నచ్చింది. భూషణ్ కూడా బాగా యాక్ట్ చేశాడు. కిలాడి ఆయన పెద్ద కిలాడి. భూషణ్ ఇప్పుడు డేంజర్ జోన్ లో ఉంటే ఎలా రియాక్షన్ ఇస్తాడో చూద్దాం. భూషణ్ ఇప్పుడు టెన్షన్ లో ఉన్నాడు. సో ఇప్పుడు భూషణ్ ఎలిమినేట్ అయితే తన రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం. భూషణ్, యు ఆర్ నాట్ ఎలిమినేటెడ్. ఏమిటయ్యా ఇలా కంపోజ్ చేశావు సూపర్ గా? అసలు వాయిస్ పర్ఫార్మెన్స్ ఏమిటి, ఆ కొరియోగ్రఫీ ఏమిటి, ఏం సూపర్ గా చేశావయ్యా. ఈ సాంగ్ లో చాలా నచ్చింది బాయ్స్ పర్ఫార్మెన్స్. బాయ్స్ ప్లీజ్. వర్షిని పార్ట్నర్ కూడా పేరేంటి? దర్శన్. దర్శన్ సూపర్ గా చేశావు. బాయ్స్ వచ్చి అప్పుడప్పుడు అక్కడక్కడ భూషణ్ కంపోజిషన్ కంటే బాగా చేశారు. కరెక్టా భూషణ్? కరెక్ట్. సూపర్ గా చేశావు. సదా
మీకు ఎలా అనిపించింది వర్షిని పర్ఫార్మెన్స్ నిజంగా? నిజంగా చాలా బాగా నచ్చింది. ఆ ఇమోషన్ అంటే డివోర్స్ తీసుకుంటున్నారు కానీ అది సెపరేట్ అవడం ఇద్దరికి ఇష్టం లేదు. ఆ హెవీ హార్టెడ్ ఫీలింగ్ ఇద్దరు చాలా బాగా చూపించారు ఎక్స్ప్రెషన్స్ తో. నాకు చాలా బాగా నచ్చింది. వర్షిని యువర్ బ్రిలియంట్ యాక్ట్రెస్ ఐ మస్ట్ సే. నువ్వు ఉన్నావు దాంట్లో డౌట్ లేదు కానీ ఎక్స్ప్రెషన్స్ ఆర్ ఎవ్రీ సింగిల్ టైం అద్దరిపోతున్నాయి. వెయ్యవయ్యా వెయ్యి. శేఖర్ మాస్టర్ ఫెంటాస్టిక్. చిన్న మిస్టేక్ కూడా లేదు. మా వర్షిని చెప్పవలసిన యాక్టింగ్ కుమ్మేసింది. దర్శన్ నువ్వు కూడా చాలా బాగా చేసావు. ఐ థరోలీ ఎంజాయ్డ్. థ్యాంక్ యూ సో మచ్ జడ్జెస్. థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్. సో రవి ఫస్ట్ రౌండ్ లో నువ్వు ఎవరిని పంపిస్తున్నావు? ఫస్ట్ ముందుగా వర్షిని పర్ఫార్మెన్స్ డాన్స్ పక్కన పెట్టేస్తే వి నో వర్షిని ఈజ్ అ సూపర్ డాన్సర్. కానీ ఇక్కడ ఒక ఆర్టిస్ట్ లాగా ఒక సీన్ ఒక ఎక్స్ప్రెషన్ కొట్టిన తర్వాత లాయర్స్ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అలానే వెనకాల దర్శన్ చూస్తుంది. దట్ సాడ్ ఫేస్ మళ్ళీ నా లైఫ్ లోకి వచ్చేవా అని ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తుంది. ఐ హ్యాడ్ గూస్ బంప్స్. అమేజింగ్ వర్షిని, సూపర్ వే. హీరోయిన్ అవుతావా కొరియోగ్రాఫర్ అవుతావా ఫ్యూచర్ లో? రెండు. ఆల్ ది బెస్ట్. ఇప్పుడు వర్షినికి ఫైట్ కాదు కానీ వర్షినికి గట్టి కాంపిటీషన్ ఇవ్వడానికి నా సైడ్ నుంచి 1 lakh కి రోహన్ వచ్చేస్తున్నాడు. ప్లీజ్ వెల్కమ్ రోహన్ ఫ్రమ్ రవి's team. జ్వల ప్రవాహ పావిత స్థలే కలేవలం యలంబితాంబుజంగ తుంగ మాలికాం మట్ట 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 మడ్నినాద వడ్డ మర్వయం చకార చండ తాండవస్తనోంతు న శివ శివం జటాట వికల జ్వల ప్రవాహ పావిత స్థలే కలేవలం యలంబితాంబుజంగ తుంగ మాలికాం
performance. Tarun Master. ఓవరాల్ నాకు రోహన్ది ఆ శివుడిది మేకప్ చాలా నచ్చింది. ఐ థింక్ కోరియోగ్రఫీలో ఇంకా కొంచెం అంటే ఆ ఇంపాక్ట్ రాలేదు. నథింగ్ వావ్ అలా లేదు, ఎక్సెప్ట్ మేకప్ డామినేటెడ్. We'll call the choreographers. శివుడు పురాణంలో వచ్చి అలా నువ్వు టచ్ చేసావంటే అక్కడ ఆ ఫీల్ ఉండాలి. సో బట్ టేక్ కేర్. ఓకే మాస్టర్. టేక్ కేర్. Sada, how do you like it? మీరు స్టార్ట్ చేశారు కదా విశాల్, మీరు ఇంకొక శివుడు గెటప్ తో అది స్టార్ట్ చేసినప్పుడు ఆ మొత్తం ఇంపాక్ట్ ఎలా ఉంది, ఈ యాక్ట్ ఎక్కడికో వెళ్ళిపోతుందని. కానీ అన్ఫార్చునేట్లీ రోహన్ ఎంట్రీ అయిన తర్వాత ఆ గ్రాఫ్ కిందకే వచ్చింది. రోహన్, సారీ, ఐ వాజ్ నాట్ హ్యాపీ విత్ దిస్ యాక్ట్. Shekhar Master. నాకు బాగా నచ్చింది ఏంటంటే ముగ్గురు శివుడు, అదే కాలభైరవుడు, మీరు ఇంకొక అతను తను తిరగటం చేసిన అంతా బాగుంది, చాలా బాగుంది. మళ్ళీ రోహన్ ఎక్స్ప్రెషన్స్ చాలా బాగా చేశాడు. మోర్ గెటప్ లో మ్యూజిక్ బాగా డామినేట్ చేస్తుంది అక్కడ. మ్యూజిక్ మామూలుగా లేదు, మ్యూజిక్ వింటేనే అలా గూస్ బంప్స్ వస్తుంది, కానీ అతని పర్ఫార్మెన్స్ లో లేదు అది. అదే బాగా డ్రాబ్యాక్ అనిపించింది ఆ బిట్ దగ్గర. Thank you, judges. Thank you, Vishal. So, Ravi, we'll see the votes. Lasya, please get Varshini. So, judges, first round lo for 1 lakh rupees, your votes. Rohan or Varshini? Tarun Master. వర్షిని డెఫినెట్లీ షీ డిజర్వ్స్ ఇట్. Sada, your vote? డెఫినెట్లీ ఇట్ గోస్ టు వర్షిని. Finally, Shekhar Master, me vote. సారీ రోహన్, వర్షిని. So, let's start round number 2. What's 2 lakh rupees? So, Ravi, నువ్వు పంపిస్తున్నావా or Lasya, you are sending? నేను పంపిస్తాను ఏ. సరే, ఎందుకంటే లేదు. ఫస్ట్ రౌండ్ నేను గెలిచాను కదా. లాస్ట్ ఎపిసోడ్ లాస్ట్ ఎపిసోడ్ లో ఫస్ట్ నేనే పంపించాను, నువ్వు గెలిచావు. అవును. సో ఇప్పుడు కూడా ఫస్ట్ నేనే పంపించాను, నేను గెలుస్తున్నాను. ఇప్పుడు So, నాకు reverse. ఛాన్స్, ఇప్పుడు ఆహా. నాకు డేంజర్, ఇగో కొంచెం టెన్షన్ ఉంది, కొంచెం ఫ్రీ టెన్షన్ అయిపోతాను. నీకే కాదు నాకు కూడా ఉంది. మరి నువ్వు ఏ ఉంది కదా. పొజిషన్ లో ఉన్నావు, నేను అదే ఈ పొజిషన్ లో రౌండ్ నువ్వు ఉన్నా. గెలవాలి కదా. యా అంతే. తరుణ్ వస్తున్నాడు నా సైడ్ నుంచి. Please welcome Tarun from Ravi's team. కమ్ముకొన్నా చీకట్లోనా కుమ్ముకొచ్చే వెలుతురమ్మా, కచ్చ కట్టి కత్తి పడితే చిచ్చూరేపే కాళేవమ్మా, నీ కన్నూరిమి చూడగానే దూసిన కత్తి వణికి పోవునమ్మా, కుంచెపట్టి బొమ్మ గీస్తే అదే నీ గుండెకే అద్దమమ్మా, అందరినీ ఆదరించే దయామయి అన్నపూర్ణ నీవమ్మా, ఆలన పాలనలో నువ్వే నేలకు తల్లివమ్మా, నువ్వు పలికేదే తిరుగులేని వేదం, నువ్వు చేసేదే ఎదురులేని చట్టం, ఓర్పులోన ధరణి మాతవమ్మా, తీర్పులోన ధర్మమూర్తివమ్మా, జయజమ్మా మాయమ్మ, జయజమ్మా ఓయమ్మ, జయజమ్మా జయజమ్మా మా జయజమ్మా, జయజమ్మా మాయమ్మ, జయజమ్మా ఓయమ్మ, జయజమ్మా జయజమ్మా మా జయజమ్మా. నువ్వు రుద్ర రూపమెత్తగానే కాలమే దద్దరిల్లిపోయేనమ్మా, క్షుద్ర శక్తులకు నీ దాటితో గుండెలే బద్దలు
కసి తీరగ తొక్కవమ్మా పుట్టుగడ్డనే ఆదుకొన్న ఆ అపర భద్రకాళి నీవమ్మా దిక్కులన్నీ శూన్యమాయే వెలుతురంతా చీకటాయే ఆశలన్నీ ఇంకిపోయే శ్వాస మాత్రం మిగిలిపోయే ఎంత దీక్ష పూనినావమ్మా గుండెలో నిప్పులే నింపినావమ్మా త్యాగమంటే నీదమ్మా నరకమే పొంగులోన ముడిచావమ్మా నిన్ను చూసి మృత్యువుకే జేజమ్మా కళ్ళు చెమ్మ గిల్లినాయమ్మా ఈ జారుతున్న రక్తధారలే నీ తెగువకు హారతులు పట్టెనమ్మా మాట నిలుపుకొంటివమ్మా జేజమ్మా మళ్ళీ జన్మ ఎత్తినావమ్మా జేజమ్మా మాయమ్మా జేజమ్మా ఓయమ్మా జేజమ్మా జేజమ్మా మా జేజమ్మా ఈ సాంగ్ నార్మల్ గా వింటేనే గూస్ బంప్స్ వస్తాయి బికాస్ ఆఫ్ కైలాష్ ఖేర్స్ వాయిస్ అండ్ తరుణ్స్ ఎక్స్ప్రెషన్. ఐ థింక్ హి జస్ట్ జస్టిస్ టు దిస్ సాంగ్. హౌ డు యు లైక్ ఇట్ సదా? కరెక్ట్ గా చెప్పావు హారిక. అది యాజ్ ఇట్ ఈస్ ఆడియో అంత స్ట్రాంగ్ గా ఉంది. దాని తర్వాత తరుణ్ ఎక్స్ప్రెషన్స్ ఇంకేం అవసరం లేదు. అది నాకు యాక్చువల్ గా అది స్లో టెంపోలో జరుగుతుంది, అంతవరకు బాగుంది, చాలా బాగుంది. కానీ ఆ స్లో టెంపోలో ఎప్పుడు సాంగ్ వెళ్తుంది అప్పుడు వాళ్ళ మూవ్మెంట్స్, తరుణ్ ఎక్స్ప్రెషన్స్, అది మాత్రం నాకు చాలా బాగా నచ్చినాయి. యాక్చువల్ గా స్టార్ట్ అయినప్పుడు సోగా అనిపించింది, కానీ అది ఎలా ఎక్కింది ఎక్కడికో పోయింది. నాకు చాలా బాగా నచ్చింది. తరుణ్ మియావ్ మియావ్ సూపర్ గా చేశారు. డాన్సర్స్ కిడ్స్ అందరూ కిడ్స్ కాదు కదా, కొంచెం పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. 4 members పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. చాలా బాగా చేశారు. ఇది కొత్త టీమా మీది? జూనియర్ టీమ్. ఓకే వెయ్యా వెయ్యి. ఓ గాడ్ సూపర్బ్ గా ఉండింది, బ్యూటిఫుల్. అంటే కోరియోగ్రఫీ డామినేటెడ్ ది సాంగ్. ఆ ఫీల్ వచ్చి తరుణ్ తెచ్చాడు, ఆ ప్రతి ఒక్క లిరిక్ కి ఆ ఎక్స్ప్రెషన్ తెచ్చాడు. సో ఐ వాంట్ ఐదర్ తరుణ్స్ మమ్మీ ఆర్ డాడీ టు కమ్ హియర్ అండ్ టైర్ దిస్ పేపర్. జానే జిగర్ ఆవ్ మేరీ జాను, నువ్వు ముద్దు పెట్టి రేపినావే ఒంటిలో తుఫాను, ఓసారి నన్ను గెలికినాక అస్సలు ఊరుకోను. అరే లాంగ్ టైమ్ నో సీ హూ మే డల్ 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 డల్. నోటంకి 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 మే నోటంకి 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 తో. కత్తి వచ్చేటప్పటికి లాస్ట్ పోజ్ ఇచ్చారు చూడు, ఒక్కసారి నా కోసం ప్లీజ్. ఆశలన్నీ ఇంకిపోయే శ్వాస మాత్రం మిగిలిపోయే. క్యాట్ వెల్ డన్, హ్యాట్స్ ఆఫ్.
సాంగ్ మొత్తంలో లాస్ట్ పోర్షన్ లో బీట్ లేదు, ఆ లిరిక్ చెప్తున్నారు. యాక్చువల్ మనం బీట్ ఉన్నప్పుడు ఆ మూమెంట్స్ చేస్తాం టక్ 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 అని. నాకు అది అక్కడ కొత్తగా అనిపించింది. బీట్ లేదు, లిరిక్ ఉంది. లిరిక్ ఫాలో అవుతా అందరు హ్యాండ్స్ ఇలా అంటాం, ఇచ్చేయటం చేశారు. ఎంత దీక్ష పూనినావమ్మా, గుండెలో నిప్పులే నింపినావమ్మా. బీట్ ఉంటేనే చెయ్యాలి అన్నట్టు కాకుండా దాన్ని బ్రేక్ చేసి చేసావు, చాలా బాగుంది. మన జేజమ్ వచ్చినప్పుడు ఎలిఫెంట్ మీద నీస్ మే మూమెంట్స్ చేసాడు. జేజమ్మా మాయమ్మా, జేజమ్మా ఓయమ్మా. చాలా బాగా చేశాడు. రవి మాస్టర్ మన డీజే జేజమ్ ఎవరు? లాస్యా. ఒక్కసారి లాస్ట్ జేజమ్ లాగా వస్తే చూడాలంది మన డీజే సెట్ మీద నడుచుకుంటా. జేజమ్మా మాయమ్మా, జేజమ్మా ఓయమ్మా, జేజమ్మా జేజమ్మా మా జేజమ్మా. అమ్మాలే బొమ్మాలే స్నానం చెయ్యలేదే. ఇది నా సంస్థానం. తీసుకెళ్ళు. బొమ్మాలే బింద పండైంది. నువ్వు నన్నేం చేయలేవురా. ఓకే, సో జేజమ్మ గారు మీ టీం నుంచి ఎవరు వస్తున్నారు సెకండ్ రౌండ్ లో? ఎలిమినేషన్ నుంచి తప్పించుకోవాలి అంటే తను బాగా పర్ఫార్మ్ చేయాలి. సో నా టీం నుంచి తరుణ్ కి ఆపోజిట్ గా ఛాలెంజ్ చేయడానికి వచ్చేస్తున్నాడు సుబాన్ రాజ్. ప్లీజ్ వెల్కమ్ సుబాన్ రాజ్ ఫ్రమ్ లాస్యాస్ టీమ్. ఏంటవ్వా మీరందరూ ఇక్కడ ఏం చేస్తున్నారు? అదే పూజ చేస్తున్నాం. అంటే మీకు ఇది మాత్రమే తెలుసా, ఇంకేం తెలీదా? ఏంటి మాకు తెలీదా? ఆకలేస్తే అన్నం పెడతా, అరిసొస్తే ఆయిల్ పెడతా, మూడొస్తే ముద్దులు పెడతా చిన్నోడా. ఆకలేస్తే అన్నం పెడతా, అరిసొస్తే ఆయిల్ పెడతా, మూడొస్తే ముద్దులు పెడతా చిన్నోడా.
వాళ్ళ కథలు ముగియ కంటి కొసల అగ్నులెగయ కండ కండగ ఒళ్ళు నరక కసి కసిగా గొంతు కొరక మృత్యు వచ్చి కేకలిడగా ప్రళయనాదం జగతి వినగా చుక్కగా నెత్తు రోడ దిక్కులన్నీ నక్కి చూడ చిత్రహింస చేయుచుండ శత్రువులే మాసిపోవగా నేను బయటికి పోవాలంటే నా సాంగ్ ను ప్లే చేయండిరా. మీ సాంగ్ ఏం సాంగ్? వెంకీ సౌండ్ ప్లీజ్. పిచ్చెక్కిన పాములా చేశారు ఈ డాన్స్. హౌ డు యు లైక్ ఇట్ సదా? సుబ్బు మ్యామ్ ఐ లవ్ యు. ఏం చెప్పాలి అసలు నాకు అర్థం కావట్లేదు. ఈ పర్ఫార్మెన్స్ నవ్విన ఇది కూడా పెయిన్ అవుతుంది. సో ఐ నీడ్ టైమ్ టు జస్ట్ అబ్జర్వ్ ఎవ్రీథింగ్. సుబ్బు ఐ థరల్లీ ఎంజాయ్డ్. యా థ్యాంక్ యూ మ్యామ్. ఐ కమ్ బ్యాక్ టు ద కమెంట్స్. లెట్ ఎవ్రీబడి ఎల్స్ ఫినిష్. నాకు చాలా మాట్లాడాలని ఉంది. సో శేఖర్ మాస్టర్ మీకు ఎలా అనిపించింది? సుబ్బు ఐ టు లవ్ యు ఐ విల్ కమ్ నా లైఫ్ లో ఫస్ట్ టైం ఇన్ని జగన్మోహినీలు ఇంత సూపర్ గా డాన్స్ చేశారు. సుబాన్ మస్త్ దివా కిలివా కాంచన సాంగ్ చేసినప్పుడు చేసి మళ్ళీ మధ్యలో ఆడు ఇలా వచ్చాడు. అది చాలా మెచ్యూరిటీ ఉన్న డాన్సెస్ చేయగలరు. అది బిగినింగ్ నుంచి చూస్తున్నా కదా, ఏదైనా చేయగలడు. ఇన్వాల్వ్మెంట్ సాంగ్ లోకి, ప్రతి సాంగ్ లోకి మాస్టర్ అబ్జర్వ్ చేస్తున్నాం. ఫస్ట్ నుంచి ఇన్వాల్వ్ అయిపోతాడు ఆ క్యారెక్టర్ ని బట్టి. ఫస్ట్ వచ్చాడు బామ్మ క్యారెక్టర్ చేశాడు కదా, ఇలా బెండ్ అయిపోయి ఆ డైలాగ్ అది సూపర్ డా.
చాలా హ్యాపీ మాస్టర్ లైవ్ లో ఇలాంటి పర్ఫార్మెన్సెస్ చూస్తున్నందుకు. నేను నవ్విన చీక్స్ అన్ని పెయిన్ అవుతున్నాయి. అంతా ఎంజాయ్ చేశాను. చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ అబ్బా భలే చేసావు సుబ్బు. నిజంగా అర్థం అవ్వట్లేదు మీరు ఎలా ఇది నేర్చుకుంటారు కానీ అది గుర్తు పెట్టుకుంటారు. దాంట్లో మీరు మీ పర్సనాలిటీ కూడా వస్తుంది. అంటే నిజంగా ఇట్ ఈస్ గాడ్స్ గిఫ్ట్. అగైన్ అండ్ అగైన్ ఐ సే ఇది నేర్చుకోవడానికి కూడా ఇది వీల్లేదు. ఇవన్నీ చిన్న విషయాలు. సూపర్ డూపర్ బంపర్ హిట్. Hats off to Nanda for coming up with a concept like this, and hats off to all you guys for carrying it so well. Sada, with your permission. Yes, sure, Master. Very. వయసుకే సుభాన్ రాజ్ ఇట్లాంటి టాలెంట్ అంటే ఇంకా ఒక 10 years తర్వాత ఐ డోంట్ నో వాట్ ఈస్ గోన్ టు బికమ్. సుభాన్ రాజ్ నేను నిజంగా కోరుకుంటున్నాను నువ్వు మంచి యాక్టర్, మంచి కొరియోగ్రఫర్, నీకు ఏం కావాలి అది నీకు దొరకాలి. యూ షుడ్ బి బ్లెస్డ్ విత్ ఆల్ దట్ యూ వాంట్ బికాస్ యూ ఆర్ అన్ ఎక్స్ట్రాడినరీ టాలెంట్. ఆల్ ద బెస్ట్. వండర్ఫుల్ కమెంట్స్ వచ్చేసాయి సుభాన్ పర్ఫార్మెన్స్ కి. సో వాచ్ చూసేద్దాం. లాస్యా ప్లీజ్ కమ్ ఇన్. రవి ప్లీజ్ గెట్ అరుణ్. శేఖర్ మాస్టర్ మీ ఓట్. ఇద్దరు సూపర్ గా చేశారు, నో డౌట్ చాలా బాగా చేశారు. సుభాన్ చేసినప్పుడు అంటే ఆ ఓల్డ్ క్యారెక్టర్ కి ఆ బాడీ లాంగ్వేజ్ ఇమ్మీడియట్ ఎక్స్ప్రెషన్ చేంజ్ చేసి మళ్ళీ ఇక్కడ డాన్స్ చేశాడు. అంటే హెవీ చేస్తున్నాడు, స్మూత్ గా వచ్చినప్పుడు మళ్ళీ బాడీ లాంగ్వేజ్ చేంజ్ అవుతుంది. ఎనర్జీ రెండిట్లో ఉంది. నాకు కంటెస్టెంట్స్ వైజ్ చూసుకుంటే ఆ వేరియేషన్ ఎక్కువ నాకు సుభాన్ లో కనిపిస్తుంది. సో యువర్ వాట్ గోస్ టు సుభాన్. సుబ్బు. శేఖర్ అన్నట్టు వేరియేషన్స్, ఎక్స్ప్రెషన్స్, ఆ జట్కా మట్కా అంతా ఐ ఎంజాయ్డ్ సుభాన్. ఐ ఓట్ ఫర్ సుభాన్. సో సుభాన్ కి 2 votes వచ్చేసాయి. సదా సో యువర్ వాట్ goes without saying Subhan Raj. బాగా చేసావు. ఏంటి బాగా చేసావు? అదే అరుంధతి టాస్క్ ఇచ్చిన టాస్క్ బాగా చేసావు. టాస్క్ అది కాదు, ఇప్పుడు నేను ఇచ్చేది టాస్క్ రా. టాస్క్ ఏంటంటే రవికి హీరో అవ్వాలని పిచ్చి ఎక్కడెక్కడికో వెళ్ళి ఆడిషన్స్ ఇస్తూ ఉంటారు. బట్ ఇక్కడ ఏంటంటే ఒక డైరెక్టర్ ఉన్నాడు, ఆ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి నువ్వు ఆడిషన్ ఇవ్వాలి. ఆ డైరెక్టర్ కి తెలుగుయే రాదు, బట్ నీకేంటో తెలుగు తప్ప ఇంకేమీ రాదు. ఓకేనా? మధ్యలో ఏం మాట్లాడదు, ఎవరి హెల్ప్ తీసుకోవద్దు. డైరెక్టర్ ని మాత్రం నీ టాలెంట్ తో మెప్పించి ఎలా ఒప్పిస్తావో తెలీదు. ఆ డైరెక్టర్ ఎవరంటే భూషణ్. సార్ రావచ్చా? సార్ సార్ లోపల రావచ్చా? సార్ యార్ నేను సార్ ఆడిషన్ న్యూస్ పేపర్ హీరో హీరో. ఓహోహోహో నేను ఆడిషన్ ಬಂದಿದ್ಯಾ? మడిదా సార్ ఇవి ఫోటోస్ సార్, నా పోర్ట్ఫోలియో ఫోటోస్. యువర్ ఫోటో. See, that is close photo. This is long photo. That is gaddam photo. This is without gaddam photo. సార్ చిన్నప్పటి నుంచి సినిమానే మొత్తం సార్. అంటే మెగాస్టార్, ఒక పవర్ స్టార్ సార్ నాది ఆశ. మెగాస్టార్ చిరంజీవి ఆయన లాగా రేపు పొద్దున మంచి హీరో కావాలని నా చిన్న ఆశ సార్. ఆయన లాగా చేద్దామని సార్. మెగాస్టార్ చిరంజీవి గారు లాగా, మెగాస్టార్ చిరంజీవి లాగా సొంతంగా కష్టపడి హీరో అవుదాం. యా ఫిల్మ్ వేశారు మెగాస్టార్ చిరంజీవి లాగా. మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్ ఫ్యాన్ కాదరా నీ బొందా. అసిస్టెంటా సార్? అసిస్టెంట్ పర్సనలా సార్? ఎస్. అమ్మ నీకన్నా తెలుగు వస్తుందా అమ్మా? వాట్ సార్ మీరు సినిమా తీస్తున్నారని బయట టాక్ వచ్చింది సార్. అదిలా బేడా నిల్లబెడా ఏంద్రా? నిల్లబెడా నీ ముఖం మండ. సార్ నాకు మీ సినిమాలో యాక్టింగ్ చేసే ఛాన్స్ కావాలి అని అడుగుతున్నాను సార్. సరే యాక్ట్ మాడు. ఐ డూ భరతనాట్యం, ఐ డూ డైలాగ్. వన్ డైలాగ్ టెల్. సార్ డైలాగ్ సార్. ఐ టెల్ డైలాగ్, యూ రిపీట్. నాన్నగారు కాదు, నానారు కశ్యప బ్రహ్మణ మగ జితిగర్భ సంజాత
జితిగర్భ సంజాత. జితిగర్మ సంజాత. సంజాత కాదు, జితిగర్భ సంజాత. జితిగర్మ సంజాత. చతుర్ముఖ బ్రహ్మణ మొమ్మగా. నేను తెలుగు సినిమా హీరో అవుదాం అనుకుంటున్నా సార్. మీకు ఏం వాట్ ఎవర్ యు వాంట్ యాక్టింగ్ ఛాన్స్, ఐ గివ్ ఛాన్స్. అదే చెప్తున్నా సార్. నేను డైలాగ్ చెప్తాను సార్. యువర్ డైలాగ్ ఐ డోంట్ వాంట్, మై డైలాగ్ యూ డోంట్. నాకు వచ్చిందే 2 ముక్కలు తెలుగు డైలాగ్ సార్. అది మీరు ఛాన్స్ ఇస్తే నేను చెప్పి. ఐ డోంట్ వాంట్ మురుకు పరుకు. ఐ టెల్ డైలాగ్, యూ టెల్ ఇట్. దట్స్ ఇట్. ఇఫ్ యు వాంట్ ఛాన్స్, ఛాన్స్ టెల్. ఏం టెల్ రా నా బొందా? డైలాగ్ టెల్, డైలాగ్ చెప్పురా, ఏ డైలాగ్ కావాలో. చతుర్ముఖ బ్రహ్మణ మొమ్మగా. నానారు కశ్యప బ్రహ్మణ మగ, జితిగర్భ సంజాత, చతుర్ముఖ బ్రహ్మణ మొమ్మగా. టెల్. ఏమంటివి మానవ జాతి నీచమా? దిస్ డైలాగ్ ఐ నో సార్. దిస్ ఇస్ తెలుగు సార్. ఐ నో తెలుగు సార్. యు వాంట్ ఛాన్స్? నాకు ఛాన్స్ కావాలి సార్. యు వాంట్ ఛాన్స్? అరే నీ బొంద అదే అంటున్నా. టన్ టన్. అదేది కామెడీ లుక్. నో హీరో, నాట్ 80s, ప్రెసెంట్. బీభత్స్, యు నో బీభత్సా? అదే చేస్తున్నావు కదరా ఈడ. అది వద్దు. ఆ, హీరో. హీరో. వై యు సీయింగ్ దేర్? రే నీ ముఖం మండాడ కెమెరాలు పెడితే ఆడనే కదరా నేను చూస్తా. No, you are lying. You are seeing that girl. Hey. She is my second movie heroine. Don't see. Kill you. సరే, I'll see there. See there. Your assistant is must pitta. Hey. No. Hero. Slow motion walk. Now, Your assistant, my assistant now. hello. I pay you money. Come this side. He did well, no? No. He selected, no? No. అరే నువ్వేంద్రా నువ్వు అని చెప్పింది మీ అసిస్టెంట్. Hello. Director me. ఓ, Assistant. వెరీ గుడ్ డైరెక్టర్. ఐ నో యాక్టింగ్. ఐ గివ్ అప్. పోరా, నీతో నోడు పని చేస్తాడు. పో. Hey, you are not selected. Hey. పోరా. Let's start round number 3. What 3 lakh rupees? So Ravi, నువ్వు పంపిస్తున్నావా లాస్ట్ ఇయర్ నువ్వు పంపిస్తావా? లాస్ట్ రౌండ్ 3 lakhs వెరీ ఇంపార్టెంట్. ఈ రౌండ్ గెలుచుకోవడానికి వచ్చేస్తున్నాడు జతిన్. Please welcome Jatin from Ravi's team. say. ఎర్రాన్ని కుర్రదాన్ని గోపాల, చుట్టు మంది నీ చూపు నాకేలా. ఎర్రాన్ని కుర్రదాన్ని గోపాల, చుట్టు మంది నీ చూపు నాకేలా. కోడి కోసం వచ్చావ గోపాల, దాన్ని బుట్ట కింద దాచాను గోపాల. పుట్ట తేనె కావాల గోపాల, దాన్ని ముంతలోన ఉంచాను గోపాల. గోపాల గోపాల రేపల్లె గోపాల, గోపాల రేపల్లె గోపాల. కొండంత సింగారం అందిస్తానియాల రేపల్లె గోపాల. ఈ ఊరి పువ్వు కోసం అమ్మడు ఏరు దాటి వచ్చానే. చిన్నవాడి రాక కోసం కళ్ళతో వేచి చూశానే. ఆయాసం వచ్చేలా 5-6 కిలోమీటర్లు నడిచానే. హాయి 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 భలే హాయి హాయిలే. ఈ జోరు నీకేలా, సంధిపోతు దాకా నువ్వు ఆగలేవా? ఆగలేను నేను, గుండెలో ఆగడాలు రగిలే. చీకటి పడితే పంచుకో చెంగుచాటు సిరులే. చెలియా నీ దేహం తళతళ మెరిసే బంగారం. అరెరే నీ నోట కవితలు పలికెను ఎన్నో.
చెవిలోన ముద్దు పెడితే అమ్మమ్మ కళ్ళలోన కవ్వింత. అయ్యయ్యో అయ్యయ్యో సిత్తరాలు చూశాను నీలోన. ఎత్తు పల్లం వస్తే నడకలో ఇక తిక మగలే. దొరికే ఈ చోట ఎవరికి అందని స్వర్గం. కోడి కోసం వచ్చావ గోపాల, దాన్ని బుట్ట కింద దాచాను గోపాల. పుట్టతేనే కావాల గోపాల, దాన్ని ముంతలోన ఉంచాను గోపాల. గోపాల గోపాల రేపల్లె గోపాల. కొండంత సింగారం అందిస్తానియాల ఎర్రాని కుర్రదాన్ని గోపాల. చుర్రు మంది నీ చూపు నాకేలా, చక్కాని చుక్క నేను గోపాల, నీకు చిక్కుతాను సయ్యంటే ఇయ్యాల. ఎర్రాని కుర్రదాన్ని గోపాల, సుర్రు మంది నీ చూపు నాకేలా, నేను సిక్కుతాను సయ్యంటే ఇయ్యాల. మంచి ఫోక్ సాంగ్. హౌ డు యు లైక్ ఇట్ శేఖర్ మాస్టర్? నాకు చాలా నచ్చిన సాంగ్. ఆ సాంగ్ మీద మన డీజే హీరో జతిన్ చాలా బాగా చేశాడు. సాక్షి ఇద్దరు చేస్తే చాలా బాగుంటుంది, క్యూట్ గా ఎక్స్ప్రెషన్స్ చాలా బాగా నచ్చింది నాకు. గుడ్ కొరియోగ్రఫీ. సదా, హౌ డు యు లైక్ ఇట్? చాలా బాగుంది. నాకు కూడా ఇది చాలా ఇష్టమైన సాంగ్. జతిన్ అండ్ సాక్షి మీరు ఇద్దరు కెమిస్ట్రీ మాస్టర్ చెప్పినట్టు చాలా ముద్దుగా ఉంది చూడడానికి. ఎక్స్ప్రెషన్స్, ఆ టైమింగ్, చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ పట్టుకుంటారు మీరు. ఎనర్జీ చాలా బాగుంది. క్లీన్ గా నీట్ గా చేశారు అన్ని, ఎక్కడ ఏం మిస్ అవ్వకుండా. చాలా బాగా నచ్చింది. కలర్ కాంబినేషన్ నాకు చాలా బాగా నచ్చింది. మీ ఇద్దరు కాస్ట్యూమ్ గానీ బాయ్స్ కాస్ట్యూమ్ గానీ, సో అది ఫార్మేషన్స్ అని చేసినప్పుడు చూడడానికి ఇట్ వాజ్ రియల్లీ బ్యూటిఫుల్. సో యా, ఆల్ ది బెస్ట్, కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సో మచ్ సదా. అండ్ తరుణ్ మాస్టర్ మీకు ఎలా నచ్చింది? As usually, Anshu's choreography is very good. Boys, as usually, very good. Jatin, Sakshi, as usually, very, very good. ఇంకా ఏంటి చెప్పమంటారు? Fantastic. థ్యాంక్ యూ సో మచ్ జడ్జెస్. థ్యాంక్ యూ సాక్షి. సో లాస్ట్ ఇయర్ జతిన్ కి ఆపోజిట్ గా నువ్వు ఎవరిని పంపిస్తున్నావు థర్డ్ రౌండ్ లో? జతిన్ కి కాంపిటీషన్ గా కాదు, యాక్చువల్ గా రవి టీమ్ తో కాంపిటీషన్ కాదు, నా టీమ్ లోనే కాంపిటీషన్ నడుస్తుంది. సుభాన్ రాజా, రవితేజ అని. ఇప్పుడు రవితేజ తనకి తాను ప్రూవ్ చేసుకోవాలి. సో నా టీం నుంచి వచ్చేస్తున్నాడు రవితేజ. ప్లీజ్ వెల్కమ్ రవితేజ ఫ్రమ్ లాస్ట్ ఇయర్స్ టీమ్.
రిలీజింగ్ సూన్. సైతాన్ రాజ్, సైతాన్ రాజ్. పనిలో చూస్తే సైకాట్రిస్ట్, పుట్టుకతోనే సైకో విత్ ట్విస్ట్. కనిపించని ఆ శక్తుల లిస్టు, దొరికే వరకు లేదిక రెస్ట్. భూతం ప్రేతం వీడికి బూస్ట్, మిగతా అంతా చల్ ఇక వేస్ట్. భూలోకములో ఉండదు దోస్తు. How do you like it, Sada? బాయ్స్ రండి స్టేజ్ మీద ఇంకా. అబ్బా నేను చాలా భయపడ్డాను నిజంగా. ఇంతకు ముందు కూడా హారర్ కైండ్స్ ఆఫ్ జరిగినాయి కానీ ఇలాంటి అంత థ్రిల్లింగ్ గా లేదు. చాలా భయపడ్డాను. ఇప్పుడు ఈ జడ్జ్ సీట్ లో కూర్చున్నాను కాబట్టి ఇది కంపల్సరీగా చూడాలని వచ్చింది. లేదంటే ఇంత స్కేరీ పర్ఫార్మెన్స్ గానీ మూవీస్ గానీ నేను అసలు చూడను. కానీ సూపర్ గైస్, యు ఆల్ క్రియేటెడ్ ద మూడ్ విచ్ వాజ్ రిక్వైర్డ్ ఫర్ ది యాక్ట్. వెల్ డన్. Thank you so much. Shekhar Master, మీకు ఎలా నచ్చింది? ఈ ఎపిసోడ్ లో ఇది రవితేజ చేయాలి, రవితేజ కొరియోగ్రాఫ్, లేదంటే ఏం జరిగిద్దో తెలియదు. ఆ కసి కనపడింది. యు కిల్ ద ఫ్లోర్. నాకు ఆ కాన్సెప్ట్ బాగా నచ్చింది. అందరి తలలో కత్తులు, చాలా బాగుంది. ఇంకో కొరియోగ్రఫీ ఏంటంటే రెగ్యులర్ గా లేదు. ఇప్పుడు బాయ్స్ అందరూ ఇలా ఉన్నారా, ఒకే సైడ్ ఆడాలేదు, డిజార్డర్ లో చేపించాడు. అదే బ్యూటీ దీనికి. చాలా బాగా నచ్చింది. తరుణ్ మాస్టర్, మీకు ఎలా నచ్చింది? బాయ్స్ మూవ్మెంట్స్ వాస్ ఫెంటాస్టిక్. నాట్ ఓన్లీ అప్పుడు బిగినింగ్ నుంచి ఎండ్ వరకు బాయ్స్ మూవ్మెంట్స్ వచ్చి బాగా కంపోజ్ చేశాం మనోజ్. ఒక 2 డైమెన్షన్ గా ఉండింది. ఒకటి రవితేజ ఒక డైమెన్షన్, బాయ్స్ ది ఒక డైమెన్షన్. అండ్ రవితేజ బాగా చేశాడు, బాయ్స్ ఫెంటాస్టిక్ గా చేశారు. నెక్స్ట్ మార్క్ గోస్ ఫర్ ది మేకప్. రాజు రా. ఫెంటాస్టిక్ గా ఉండేది. ఎందుకంటే బాయ్స్ నాకు ఒక పక్క మేకప్, ఒక పక్క బాయ్స్ చేసేటప్పుడు కొంచెం ఇంటర్నేషనల్ లెవెల్లో ఉండింది, స్టాండర్డ్ ఉండింది, ఆ క్లాస్ ఉండింది. సో వెరీ గుడ్, బ్యూటిఫుల్ కంపోజిషన్. సూపర్. Thank you judges, thank you so much. Thank you boys. Okay, so third round అయిపోయింది. Ravi, please get Jatin and Lasya, please. So judges, voting time for 3 lakh rupees and for elimination. Sada, your vote goes to Jatin or Ravi Teja? జతిన్ ఇప్పుడు చేశారు. అది ఆల్రెడీ లాస్ట్ ఎపిసోడ్ లో కూడా రామ్జీ సాంగ్ ఇంచుమించు అలాగే ఉంది. కొరియోగ్రఫీ గానీ వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ గానీ ఆ జాన్రా కూడా సేమే ఉండేది. సో అంతగా నాకు అది ఏదో డిఫరెంట్ గా అటెంప్ట్ చేసినట్టు అనిపించలే. కానీ ఇక్కడ రవితేజది వచ్చేసి కాన్సెప్ట్ నుంచి, కొరియోగ్రఫీ నుంచి, రవితేజ చేసేది మూమెంట్స్, ఆయన ఎక్స్ప్రెషన్స్, ఎవ్రీథింగ్ చాలా కొత్తగా అనిపించింది. సో I vote for Ravi Teja. Tarun Master, me vote. My vote, thoroughly I enjoyed, was Ravi Teja's performance. Shekhar Master, me vote. I vote for రవితేజ. సో జడ్జెస్ ఆల్రెడీ చెప్పారు, ఎవరు విన్ అయినా విన్ అవ్వకపోయినా రవి టీం నుంచి ఒక కంటెస్టెంట్ అండ్ లాస్యా టీం నుంచి ఒక కంటెస్టెంట్ తప్పకుండా ఈరోజు ఇంటికి వెళ్లాల్సిందే. దే హ్యావ్ టు బి ఎలిమినేటెడ్. సో రవి, నీ టీం నుంచి డేంజర్ జోన్ కి నువ్వు ఇద్దరిని పంపించావు, విచ్ ఇస్ రోహన్ అండ్ అభిజిత్. రోహన్, అభిజిత్, ప్లీజ్ కమ్. అండ్ లాస్యా, నీ టీం నుంచి హూ ఇస్ ఇట్? సుబాన్ అండ్ రవితేజ. So Ravi, నీ టీమ్ లోంచి అవుట్ ఆఫ్ రోహన్ అండ్ అభిజిత్, who are you going to eliminate? రోహన్ స్టార్టింగ్ నుంచి ఉన్నాడు అనంటే సూపర్ టాలెంటెడ్ అండ్ హీస్ కాల్ ది హీరో. అభిజిత్ వెళ్ళి వైల్డ్ కార్డ్ లో వచ్చాడు అంటే టాలెంట్ ని క్వశ్చన్ చేయలేము. హీఈస్ ఆల్సో టాలెంటెడ్.
ఇద్దరు డీజే లో ఇంతవరకు ట్రావెల్ చేశారంటే ఇద్దరు వాళ్ళ స్టాండర్డ్స్ లో దే ఆర్ ఆల్రెడీ విన్నర్స్. సో ఎవరిని ఎలిమినేట్ చేయాలన్నా కష్టమే. బట్ అట్ ది ఎండ్ డీజే లో ఒకరే విన్నర్ ఉంటారు కాబట్టి వీ హ్యావ్ టు గో ది ప్రొసీజర్. అండ్ ఎలిమినేషన్ వరకు వస్తే చాలా ఆలోచించాల్సి వచ్చింది. బట్ ఈ డేంజర్ జోన్ లో అభిజిత్ డింట్ పర్ఫార్మ్ డ్యూ టు డిఫరెంట్ రీజన్స్. అయితే పర్ఫార్మెన్స్ మొత్తం నేను రోహన్ మీదే పెట్టాను అనమాట. రోహన్ బాగా పర్ఫార్మ్ చేస్తే ఐ టోల్డ్ హిమ్ డైరెక్ట్లీ, రోహన్ నువ్వు బాగా పర్ఫార్మ్ చేస్తే యుల్ బి సేఫ్ ఆర్ ఎల్స్ కొంచెం వీక్ అవుతావు అని. జతిన్, తరుణ్, అభిజిత్, నిహారిక వీళ్ళందరూ ఒక ఎత్తు. హీస్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. నేను ఎలా మాట్లాడతానో తను అలానే మాట్లాడతాడు, ఎలా అల్లరి చేసేవాడినో అలానే అల్లరి చేస్తాడు. సో ఇట్స్ వెరీ టఫ్. బట్ రోహన్ So Ravi eliminated Rohan from his team. So it's Rohan who's saying bye to us today. Judges, what do you have to say about this? Rohan, be brave. No problem. We'll see you soon. Okay. And Lasya, Neeku kuda equally tough decision. So who are you going to eliminate, Subhan Raj or Ravi Teja? సెకండ్ రౌండ్ లో సుభాన్ రాజ్ వచ్చాడు, థర్డ్ రౌండ్ లో రవితేజ. ఇద్దరు విన్ అయ్యారు. బట్ ఇద్దరిలో ఒకరిని ఎలిమినేట్ చెయ్యాలి అంటే చాలా 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 కష్టంగా ఉంది. లిటరల్లీ కాసేపు అయితే నేను ఏడ్ చేస్తాను. ఇద్దరిలో ఎవరినో ఒకరిని చూస్ చేసుకోవాలి అంటే ఎలా చూస్ చేసుకోవాలి? నేను చెప్పాను, ఇంతకు ముందు వచ్చే ముందే చెప్పాను, ఇద్దరికి కాంపిటీషన్ రవి టీంతో కాదు, కాంపిటీషన్ మనలో మనకే. సుభాన్ రాజ్ అండ్ రవితేజకి మీ ఇద్దరిలో ఎవరు బాగా చేస్తే వాళ్ళే ఉంటారా అని చెప్పాను. రవితేజ మళ్ళీ బ్యాక్ వచ్చిన తర్వాత ఇంతకు ముందు రవితేజ అలా లేడు. ఇప్పుడు చాలా కొత్తగా చేస్తున్నాడు, చాలా డిఫరెంట్ గా చేస్తున్నాడు. సుభాన్ రాజ్ స్టార్టింగ్ నుంచి ఉన్నాడు. బట్ సుభాన్ రాజ్ గ్రోత్ వచ్చేసి స్టార్టింగ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే ఇప్పుడు ఎక్కడో ఉన్నాడు సుభాన్ రాజ్. నాకు ఇద్దరు ఈక్వల్ గానే చూసాను ఎప్పుడు. బట్ ఎక్కడో 0.1% కొంచెం తక్కువ. నేను వాళ్ళని ఎలిమినేట్ చేయాలనుకుంటున్నాను. ప్లీజ్ రా, ఇద్దరిలో ఎవరు ఎలిమినేట్ అయినా ఏడవకండి, ఓకేనా? నాకు ఇద్దరు ఇంపార్టెంటే, ఓకే? నేను రవితేజని ఎలిమినేట్ చేయాలనుకుంటున్నాను. Judges, what do you have to say for this? I really don't know what to say. రోహన్ ని నేను ఎంత మిస్ చేస్తాను నిజంగా. రోహన్ Okay, next week semi-finals lo kaluddam. Until then, take care. Bye bye.